కాంగ్రెస్ బీజేపీని మునుగోడు గడ్డ మీద నుంచి ఊరు పొలిమేరలు దాటేదాకా తరిమి కొడతారు అని స్పష్టంగా అర్థమవుతుంది మా తమ్ముళ్ళ యొక్క ఉత్సాహం చూస్తే. మధ్యలో దయచేసి జెండాలు పక్కకు తీస్తే వెనక వాళ్ళకి స్టేజ్ కనబడుతుంది మిత్రమా. జెండాలు కార్నర్లో ఉండే వాళ్ళు పట్టుకోండి దయచేసి. కొద్దిగా జెండాలు కొద్దిగా పక్కకు తీయండి అన్న. మా తమ్ముళ్ళందరూ కూడా మరి ఆడబిడ్డను దీవించి ఏ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ ఆడబిడ్డలను ఒప్పించుకుంటాం, మెప్పించుకుంటాం, ఆడబిడ్డలను దీవిస్తాం. అవునా కాదా? మరి మునుగోడుకు ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను ఇవాళ అసెంబ్లీలో ఒక్కతే ఆడబిడ్డనున్నా. ఈ ఆడబిడ్డలు ఇద్దరు పులిబిడ్డలై గర్జించాలంటే మరి అసెంబ్లీకి స్రవంతి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద, మీ భుజ స్కంధాల మీద ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను. మునుగోడు అంటే మరి నల్గొండ అన్న, మునుగోడు అన్న బండెనక బండి కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా అని మరి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ ఈ యొక్క మునుగోడు గడ్డ, నల్గొండ గడ్డ. మునుగోడు గడ్డ అంటేనే మరి కాంగ్రెస్ గడ్డ, మునుగోడు గడ్డ. ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇప్పటికే ఒక ఆయన మరి 22,000 కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులతోటి ఇవాళ మన యొక్క ఓటును కొనుక్కోవాలని చూస్తా ఉన్నారు. తమ్ముళ్ళారా, గత 8 సంవత్సరాలుగా ఇస్తానన్నా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇవ్వలే, ఆ ప్రభుత్వం ఇవ్వలే. ఇస్తానన్నా 3,016 రూపాయల జీవన భృతి కూడా ఇవ్వలే. గ్యాస్ ధరలు తగ్గియలే, పెట్రోల్ ధరలు తగ్గియలే. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు 1,000 కోట్లు ఇచ్చి పేదోళ్ళ మీద ముక్కు బిండి పన్నులు వేస్తా ఉన్నారు. పాల ప్యాకెట్ మీద ధరలు వేస్తా ఉన్నారు, పెన్సిల్ మీద ధర వేస్తా ఉన్నారు, కట్టుకునే బట్ట మీద ధరలు వేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా మరి కాదేది కవితకు అనర్హమని ఆ రోజు శ్రీశ్రీ అన్నట్టుగా పుట్టిన కానుంచి సచ్చేంత వరకు కూడా ప్రతి దాని మీద బిల్లుల మీద బిల్లులు, జిఎస్టీలు, పన్నుల మీద పన్నులేసి ఈరోజు ఓట్లప్పుడు రాగానే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా గెలవాలని చూస్తున్నారు. అందుకనే ఇవాళ మాలాంటి వాళ్ళం ప్రజాసేవలు ఎంతైనా చేయగలుగుతాం, కానీ అమ్ముడు పోయేటోళ్ళం కాదు. స్రవంతి గారు కూడా మరి మీ అందరి ఇళ్ళల్లో వాళ్ళ నాయన చేయబట్టుకొని చిన్నతనం నుంచి కూడా తిరిగిన వ్యక్తి. మీ అందరి గురించి తెలుసు. మీ ఆడబిడ్డ, మీ ఇంటి బిడ్డ, మీ గొంతుని వాళ్ళ అసెంబ్లీలో నాకు తోడుగా వినిపించాలంటే ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ఓటేసేటప్పుడు ఆలోచించండి, ఈ బీజేపీ ప్రభుత్వం మరి గ్యాస్ ధర ఎంత పెంచింది. ఆ రోజు 450, 500 గ్యాస్ ధర ఇవాళ ఎంత పెరిగింది అక్క? 1,200, 1,300. ఇప్పుడు ఇక ఈ గ్యాసులు కూడా పెట్టుబడిదారులకే ఇస్తారట, కార్పొరేట్ కంపెనీలకు. మనకు సంవత్సరానికి 3 గ్యాసులే ఇస్తారట. సరిపోతాయా 3 గ్యాసులు? ఒక దిక్కు రేట్లు పెంచుతారు, ఒక దిక్కు గ్యాస్ దొరకకుండా 3 చేస్తే 1,300 రేపు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళా 2,500 చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే వాళ్ళ ఇద్దరిని చూసిర్రు, అటు రాజగోపాల్ రెడ్డి పరిపాలన చూసిర్రు, ఇటు ఇంకొకైన ప్రభాకర్ రెడ్డిని చూసిర్రు. ఆడబిడ్డకు ఒక అవకాశం వచ్చింది. నేను కూడా ఆడబిడ్డనే. నేను ఇవాళ ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్నే గెలిపించిర్రు, ములుగులో కూడా నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫునే గెలిచినాం. కానీ ఇక్కడ ఉన్నాయినా ఈ ఊర్లను పట్టించుకోకుండా అమ్ముడు పోయి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇప్పుడు మీ డబ్బులు కాదు, మా యొక్క ఆత్మగౌరవం ముఖ్యం, మా ఆడబిడ్డ ముఖ్యం,
ఆడ మనిషి ఉంటే ఇల్లు ఎంత చక్కగా దిద్దుకుంటుందో అదే రకంగా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని కూడా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం మరి తన యొక్క తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం స్రవంతి గారు వచ్చిర్రు తప్ప ఎవరో కొంటే రాలే, ఎవరో అమ్ముతే అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఇవాళ ఆ రెండు పార్టీలలో వ్యక్తులు నిన్న మొన్న గెలిచిన వాళ్ళు నిజంగానే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కనుక డబ్బు సంపాదించుకోవాలనుకుంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో వేల కోట్లు సంపాదించేటోడు. కానీ మునుగోడు యొక్క నీతిని నిజాయితీని మరి నిలబెట్టినటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఓటేసేటప్పుడు ఏందా అది మాట్లాడదాం.